హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నాగు లైఫ్ వే కార్ వర్క్స్. ఏలూరు సత్రంపాడు సోనా విజన్ ఆపోజిట్ అండి వర్క్షాప్ వచ్చి. ఈరోజు మన వర్క్ వచ్చేసి XUV 300 ఫ్రంట్ బంపర్ కొత్తదండి. ఈ కొత్త బంపర్కి ఇది ప్లాస్టిక్ కాబట్టి దీనికి పెయింట్ డైరెక్ట్గా వేయకూడదు. దీనికి ప్లాస్టిక్ ప్రైమర్ ఒకటి ఉంటుందండి. ఆ ప్రైమర్ అప్లై చేసి దానిపైన కవరింగ్ కలరు, తర్వాత ఫైనల్ పెయింట్, దానిపైన క్లియర్ కోటింగ్ అయితే వేయటం జరుగుతుంది. ఈ ప్లాస్టిక్ ప్రైమరు అప్లై చేయకపోతే డైరెక్ట్గా పెయింట్ కానీ వేస్తే అది ప్లాస్టిక్ మీద గ్రిప్ లేకుండా ఊడిపోతుంది పొరలాగా. చూడండి ఫ్రెండ్స్, మరి బంపర్కి ప్లాస్టిక్ ప్రైమర్ అయితే వేస్తున్నాను. ప్లాస్టిక్ ప్రైమర్ అయితే అప్లై చేసాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి దీనిపైన ప్రైమర్ అయితే వేస్తా. ఇదిగోండి ప్రైమర్ అయితే కలుపుతున్నాను, చూపిస్తున్నాను చూడండి. ప్రైమర్ గ్రే ప్రైమర్ ఫ్రెండ్స్, అంటే అది ఆక్వామరైన్ కలరు. ఆక్వామరైన్ కలర్కి అండర్ కోటింగ్ వచ్చేసి ఈ గ్రే ప్రైమర్ అయితే అప్లై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే గన్లో అయితే గ్రే ప్రైమర్ పోసుకున్నాను. ఇదిగోండి గ్రే ప్రైమర్ ఇదే. ఇప్పుడు బంపర్కి అయితే ప్రైమర్ అప్లై చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మరి ఇందాక అప్లై చేసింది నేను ప్లాస్టిక్ ప్రైమర్ కాదు ఫ్రెండ్స్. ప్లాస్టిక్ ప్రైమర్ మీద ఈ గ్రే ప్రైమర్ అయితే అప్లై చేస్తున్నాను. ప్లాస్టిక్ ప్రైమర్ వేయకుండా ఈ గ్రే ప్రైమర్ డైరెక్ట్గా బంపర్ మీద కొడితే పొరలాగా లేచిపోతుంది. అది ఇందాక కూడా చెప్పాను. అది కంపల్సరీగా ఏ ప్లాస్టిక్ వస్తువుకైనా ప్లాస్టిక్ ప్రైమర్ అప్లై చేయాల్సిందే. ఐరన్ పార్ట్కి అయితే ప్లాస్టిక్ ప్రైమర్ అప్లై చేయ అవసరం లేదు ఫ్రెండ్స్. ఇదిగోండి గ్రే ప్రైమర్ అప్లై చేస్తున్నాను. ప్రైమర్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడైతే ఫైనల్ పెయింట్ ఫ్రెండ్స్. ఇది ఫైనల్ పెయింట్, ప్రైమర్ మీద ఫైనల్ పెయింట్. ఇది ఆక్వామరైన్ కలరు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ బంపర్కి అయితే ఈ కటింగ్లు ఈ షేప్లు ఎక్కువ ఉండటం మూలంగా కొంచెం ఇది మొత్తం గన్ను చాలా యాంగిల్స్తో తిప్పి స్ప్రే చేయాల్సి వస్తుంది. షేప్లు ఎక్కువ ఉంటే ఏంటంటే స్ప్రే చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా స్ప్రే చేయాలి. అది ఎక్కడ పెయింట్ ఎక్కువ పడ్డా కారిపోతుంది ఫ్రెండ్స్. అందుకే ముందు నేను షేపుల్లో అయితే ఇలా స్ప్రే చేసుకొని తర్వాత మొత్తం షేపులన్నీ ఎడ్జీలు మొత్తం స్ప్రే చేసిన తర్వాత ఈ ప్లెయిన్గా కనపడే ఆ ఏరియాలో నేను లాస్ట్ ఫైనల్లో పెయింట్ స్ప్రే చేస్తాను ఫ్రెండ్స్. లేదంటే ఒకే ప్లెయిన్ ప్లేస్లో మాత్రానికి ఫస్ట్ స్ప్రే చేస్తే ఈ ఎడ్జీల లోపలికి పెయింట్ అయితే వెళ్ళదు. అందుకే ముందు ఆ ఎడ్జీల్లో షేపుల లోపల స్ప్రే చేసి అప్పుడు ప్లెయిన్గా ఉన్న ఆ ఏరియాలో అయితే పెయింట్ స్ప్రే చేస్తాను ఫ్రెండ్స్. చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్ పెయింట్ అయితే మొత్తం అప్లై చేసాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది ఆక్వామరైన్ కలర్ ఫ్రెండ్స్.
మరి ఇక్కడ వచ్చేసి ఫైనల్ ఫినిషింగ్ అని చెప్పే కదా ఫ్రెండ్స్, క్లియర్ కోటింగ్. ఆ క్లియర్ కోటింగ్ అయితే ఆక్వామెరైన్ ఫైనల్ కలర్ మీద ఈ ఫినిషింగ్ క్లియర్ కోటింగ్ అయితే ఎక్కించడం జరుగుతుంది. మరి ఈ క్లియర్ కోటింగ్ ఎక్కించేటప్పుడు ఫ్రెండ్స్, ఇందాక మనం స్ప్రే చేసినట్టు స్లోగా స్ప్రే చేయకూడదు ఫ్రెండ్స్. ఈ స్ప్రే చేసేటప్పుడు గ్యాప్ లేకుండా స్పీడ్గా స్ప్రే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది కానీ ఒక ఏరియాలో స్ప్రే చేసి వెంటనే పక్కన ఏరియాలో స్ప్రే చేయకపోతే దీని రఫ్ వెళ్ళి దాని మీద పడి అది ఫినిషింగ్ పోతుంది ఫ్రెండ్స్. అందుకే ఈ క్లియర్ కోటింగ్ మాత్రం చాలా స్పీడ్గా స్ప్రే చేయాల్సి వస్తుంది. చూసారా, ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. మీరు ఇచ్చే సపోర్ట్తో ముందైతే ఇంకా మంచి వీడియోలు తీసి నేను పెడతాను ఫ్రెండ్స్. నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో చాలామంది చూస్తున్నారు. చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.